జీవితంలో అన్ని నిరుత్సాహాలే ఉంటే మనిషి కృంగిపోతాడు. ఏదో ఒక రీతిగా ప్రోత్సాహపరిచేవారు కూడా కావాలి. నీ ఇంట్లో మొదటిగా ప్రోత్సాహాన్ని ప్రారంభించు దేవుని బిడ్డ. నువ్వు వివాహం చేసుకుని నీ భార్యతో ప్రతిరోజు ఆమె చేసిన తప్పులు, ఆమెలో ఉన్న బలహీనతల గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఒక రోజున ఆమె బలహీనరాలే అయిపోద్ది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతూ ఉంటుంది. అలానే నువ్వు వివాహం చేసుకున్న భర్తను గురించి ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక నెపాన్ని ఆయన మోపుతూ, వాళ్ళు సంపాదిస్తున్నారు నువ్వు సంపాదించట్లా, వాళ్ళు కార్లు కొన్నారు నువ్వు కొనట్లేదు, వాళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టారు నువ్వు కట్టట్లా, నీకు తెలివితేటలు లేవు అని పిచ్చాపాటి ఎర్రి మాటలన్నీ అజ్ఞానురాల వరే మాట్లాడితే నీ ఇల్లు పెరికివేయబడుతుంది. అలా మాట్లాడటం వలన ప్రోత్సాహం లేనటువంటి భార్య నుంచి ప్రోత్సాహకరమైన మాటలు వినని భర్త కృంగిపోయి కృషించిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటాడు. ఎప్పుడైతే మనిషి తన మీద కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయి నేనేమి చేయజాలని అనుకుంటాడో అతన్ని బాగు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి స్థితి ఎవరికి తీసుకురాకూడదు. అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు, బామ్మలు, మామ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, ఇంక నువ్వు కుంటోడు అయిపోయి నువ్వేం నడవలేవు, నువ్వు ముసలిదాని అయిపోయి నువ్వు అలా కాదు, ముసలమ్మ ముసలోడు అనే మాటలు అనకండి. అసలు అమ్మమ్మని అమ్మమ్మ అనండి, నాయనమ్మని నాయనమ్మ అనండి, అత్తయ్యని అత్తయ్య అనండి. అలానే కోడల్ని కోడలుగా చక్కగా పిలవండి. నీ ఇంట్లో ఒకరినొకరు చూసుకున్నప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు మీ జీవితాలని, మీ జీవిత నావని అద్భుతంగా ముందు కొనసాగే విధంగా సహాయంగా ఉంటాయి. ఒక 10 వ్యర్థమైన మాటలు మాట్లాడే కన్నా ఒకటి జ్ఞానంతో కూడిన మాట నీ ఇంట్లో మాట్లాడు. ఒక ప్రోత్సాహకరమైన మాట నువ్వు మాట్లాడు. ఒక ఎంకరేజింగ్ వర్డ్ అనేది నువ్వు మాట్లాడటం అనేది నువ్వు నేర్చుకోవాలి. నీలో ఉన్నటువంటి స్వభావసిద్ధమైన గుణంలోంచి బయటికి రావాల్సిన టైం వచ్చినప్పుడు వచ్చేసేయాలి. వచ్చి నీ మనస్తత్వాన్ని, నీ మాట విధానాల్ని మార్చుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి కార్యం. ఎప్పుడు నువ్వు అనుకున్నట్లుగా ఎప్పుడు ఒక వ్యక్తి చెడ్డవాడుగా ఉండడు. కఠినంగా ఉంటారని నువ్వు ఒక్కసారి నీ నిర్ణయం నువ్వు తీసుకోవద్దు. మారని అత్తగారు రేపు మారొచ్చు, మారని కోడలు ఈరోజే మారొచ్చు. మార్పు అనేది సర్వసాధారణం. ఒకవేళ వారు మారటానికి అజ్ఞానమో హృదయ కాఠిన్యం ఉన్న నీ దేవుడు మార్చగల సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా.